హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు డిగ్రీ అర్హతతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్, అలాగే సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్, అలాగే సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్, ఈ 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 26వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే 36,000 నుంచి 1,10,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. బేసిక్ పే ఇది. నెక్స్ట్ మనకు ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు అయితే ఉండాలన్నమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ పోస్టులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో ఇంజనీరింగ్, ఈ కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే సీనియర్ అసిస్టెంట్ అకౌంట్ పోస్ట్ చూస్తున్నట్లయితే గ్రాడ్యుయేట్ బీకామ్ అయితే ఉండాలి. బీకామ్ డిగ్రీ చేసిన వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎంఎస్ ఆఫీస్ కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట మీకు. నెక్స్ట్ మనకు సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ చూస్తున్నట్లయితే మాస్టర్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్, ఈ సబ్జెక్ట్లో మాస్టర్ చేసి ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. అలాగే హిందీలోను కూడా మీరు మాస్టర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యూఆర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎన్సీఎల్ అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి అయితే 50% ఆఫ్ మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టే అనమాట. మిగతా క్యాండిడేట్స్ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40% ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా మీరైతే పాస్ అయ్యి క్వాలిఫై అవుతారనమాట. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ చూస్తున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది 100 మార్క్స్కి. మనకు 2 అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మినిమం పాస్ చూసుకున్నట్లయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 100కి 50 మార్క్స్ అయితే రావాలన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 మార్క్స్ వచ్చినా కూడా ఈ జాబ్కి అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారన్నమాట. ఇక నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అకౌంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది 100 మార్క్స్కి. మీకు 2 అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మీకు కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఎంఎస్ ఆఫీస్, ఈ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట 2 అవర్స్ మనకి. ఇక్కడ కూడా సేమే 100 మార్క్స్ 50 మార్క్స్ అయితే రావాలన్నమాట. యూఆర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 మార్క్స్ వచ్చినా కూడా ఈ జాబ్లోకి అయితే రిక్రూట్మెంట్ చేసుకున్నారన్నమాట. నెక్స్ట్ మనకు సీనియర్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ 2 అవర్స్ అయితే మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ హిందీ, ఈ టెస్ట్ కూడా మీకు 2 అవర్స్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ కూడా సేమ్ యూఆర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే 100 మార్క్స్కి 50 మార్క్స్ అయితే రావాలి. మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 40 మార్క్స్ వస్తే చాలు 100 మార్క్స్కి. నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూస్తున్నట్లయితే 1000 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు స్టార్టింగ్ డేట్ ఎన్ని చూసుకున్నట్లయితే ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 26వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు ఈమెయిల్ ఐడి ఉండాలి, అలాగే ఫోన్ నెంబరు, తర్వాత ఇవన్నీ అయితే మీకు దగ్గర ఉండాలన్నమాట ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి. కాబట్టి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ.